నైవేద్యంగా పెట్టే ప్రసాదం ఈ రోజు టెంపుల్ స్టైల్లో పరమాన్నం తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేస్తుండండి, వీడియో లైక్ చేస్తుండండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనస్ కిచెన్. వచ్చేది శ్రావణ మాసం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పరమాన్నం తయారు చేసే విధానం చూద్దాం. ఈ ప్రసాదాన్ని చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. పరమాన్నం, పొంగల్, బెల్లమన్నం అని పిలుస్తూ ఉంటాం. ఇది మా ఇంట్లో పరమాన్నం అని పిలుస్తాము. ఈరోజు చాలా ఈజీగా, చాలా టేస్ట్గా, చాలా సేపటి వరకు కూడా మనకి టైట్ అవ్వకుండా పరమాన్నం ఎలా ఉండాలనేది ఈరోజు. పరమాన్నం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం ఈ విధంగా నానబెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ రెండు కూడా ఇక్కడ కుక్కర్లో 1 కప్ రైస్ అనేది దీనికి యాడ్ చేసేస్తున్నాను. పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకున్నామండి. సగ్గుబియ్యం కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ రెండు కూడా ఒక 3 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ కప్తోనే 3 కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలి అనుకుంటే 2 కప్పులు వాటరు 1 కప్పు పాలు కూడా పోసుకోవచ్చు. ఇక నేను పాలు పోయట్లేదండి, ఓన్లీ రైస్తోనే వండుతున్నాను. చూడండి ఎలా ఉంటుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దాం. ఇక్కడ 4 విజిల్స్ వచ్చిన వెంటనే కూడా స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అండి. కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసి మరిగించేసుకోవాలి. 2 పొంగులు వస్తే చాలండి. బెల్లం పాకం అనేది పట్టనవసరం లేదు. తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఇంకొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అనేది షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన వెంటనే ఈ విధంగా కొద్దిగా వడపోసేసుకుందామండి. వడపోసుకున్న వాటర్ అంతా కూడా దీనిలో సేమ్ ప్యాన్లోనే మళ్ళీ క్లీన్ చేసేసుకొని దీనిలో పోసేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న ఈ రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, మెత్తగా అయిపోతుంది. ఇదంతా కూడా ఈ పొంగలంతా కూడా చిక్కపడిపోవాలి. దీంట్లోనే ఏలక్కాయ పౌడర్ వేసేసుకుందాం. ఒక 3-4 ఏలక్కాయలు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. నేను కూడా ఈ విధంగా టైట్ అయితే చాలండి. మనకి చల్లారిన తర్వాత కూడా ఇంకా ఈ విధంగానే ఉంటుంది. వేరొక ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. నెయ్యి అంతా కూడా బాగా కాగిన వెంటనే ఇక్కడ వెండి కొబ్బరి ముక్కలు కొద్దిగా, అలాగే జీడిపప్పులు కొద్దిగా, కిస్మిసెస్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఈ విధంగా వేగితే చాలండి. ఈ విధంగా వేగిన వెంటనే కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పరమాన్నంలో ఇదంతా కూడా కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ పరమాన్నంలో వేసుకున్న వెంటనే కూడా ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా తప్పకుండా తయారు చేయండి. శ్రావణ మాసం అమ్మవారికి ప్రసాదంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీకు కావాలి అనుకుంటే సగ్గుబియ్యం ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పరమాన్నం రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ శ్రావణ మాసానికి నైవేద్యంగా అమ్మవారికి ఈ విధంగా తయారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా మీకు? వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేస్తుండండి, వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.